ప్రభుజీ. ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, రెడీగా ఉన్నాం. హరే కృష్ణ, రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ. ప్రభుజీ. సో ఈ రోజు మనము కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళిపోదాము. సో ఆయన గురించి తెలుసుకుందాం మనము. ఒక నిమిషం ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, చాలా సంతోషంగా ఉంది. చాలా సార్లు చూసిన టెంపుల్ అంటే కదిరి టెంపుల్ ప్రభుజీ. నేను ఆ, ఇంకా మీ ద్వారా వినడం కూడా చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. ఇంకేం హరే చెప్తారా కృష్ణ, అనేసి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మేము కూడా ఉన్నాం ప్రభు ఆ టెంపుల్ దగ్గర పక్కనే ఓ. ఉన్నాం ప్రభుజీ. 4-5 years ఓ వెరీ గుడ్ అదృష్టం బాగా దక్కింది ప్రభుజీ ఆ టెంపుల్ స్వామిని చూసుకోవటానికి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక నిమిషం ప్రెజెంటేషన్ ఓపెన్ అయిపోయింది, విల్ స్టార్ట్. సో కనపడుతుందండి ఇది స్క్రీన్? కనపడుతుంది సార్ ప్రభుజీ. కనపడుతుంది ప్రభుజీ. సో ఇది స్వామి యొక్క విగ్రహం అన్నమాట. సో ఏమిటి ఈయన లక్ష్మీనరసింహ స్వామి ఎలా ఉంటారు ఇక్కడ అని అంటే కనుక, ముందుగా మనం యొక్క కదిరి అనేటువంటిది ఎక్కడుందంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో ఉంది అన్నమాట. కదిరి చాలా ఫేమస్, తాడిపత్రి దగ్గర ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఇది అహోబిలానికి చాలా దగ్గర అన్నమాట. ఒక 2 గంటలు దూరంలోనే ఉంటుంది అహోబిలం నుంచి. సో మేమైతే కనుక అహోబిలం యాత్ర చేసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ బెంగళూరు వచ్చేటప్పుడు, మేము బెంగళూరులో ఉన్నప్పుడు అప్పుడు మేము కదిరి కూడా దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ మేము బెంగళూరు వచ్చేసాం అనమాట రిటర్న్. సో ఎలా వచ్చింది ఈ యొక్క ఈ కదిరి అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని అంటే కనుక, స్వామి స్వయంభూ కింద ఇక్కడ వెలిసారంట ఆయన. సో ఒక కదిరి వృక్షము నుంచి ఆయన, ఆ వృక్షం యొక్క మూలాల నుంచి, రూట్స్ లోంచి ఆయన స్వామి రావడం జరిగింది అనమాట. స్వామి ఎలా ఉంటారు ఇక్కడ అని అంటే కనుక 8 చేతులతోటి స్వామి ఉంటారన్నమాట. 8 చేతుల్లోనూ కూడా 2 చేతులతోటి ఆయన హిరణ్యకశిపుని సంహరిస్తున్నటువంటి పోజ్ లో ఉంటారు ఇక్కడ. ఇక్కడ చూస్తే గనక ఆ విగ్రహాన్ని జూమ్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ కనబడుతున్నారా? ఆయన ఒళ్ళో చూడండి హిరణ్యకశిపుడు ఉన్నాడు, చాలా చిన్నగా ఉన్నారు చూడండి. సో Yes, ప్రభుజీ. గ్రీన్ కలర్ ధోతి, ఆ తర్వాత హెల్మెట్ కూడా ఉంది, బ్లాక్ కలర్ ఉంది, ఒక చిన్న చెయ్యి మాత్రం కనబడుతుంది హిరణ్యకశిపుది. స్వామి ఏం చేస్తున్నారు? హిరణ్యకశిపు ఆ యొక్క చీల్స్తున్నారు, ఆయన యొక్క కడుపుని చీల్చి ఆ యొక్క పేగులన్నీ కూడా బయటకు తీస్తున్నారు అనమాట. ఆ ఫోజ్ లో ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ ఉంటారన్నమాట. సో నరసింహస్వామి పక్కన ఎవరుంటారు? ఎప్పుడు కూడా ప్రహ్లాద్ మహారాజ్ ఆయనకి ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక కదిరి అంటే కనుక ఒక చందన వృక్షం అన్నమాట. సో ఏం చెప్తారంటే కనుక, ఎప్పుడైతే కనుక మనం చెప్పుకున్నాం అహోబిలంలోనే ఆయన ఎవరిని హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత స్వామికి ఇంకా చాలా కోపం తగ్గలేదంట. తగ్గినప్పుడు స్వామి ఏం చేస్తారంటే కనుక అక్కడే అదే రౌద్ర రూపంతో అక్కడ ఉన్నటువంటి అడవుల్లో అంతా కూడా తిరుగుతూ ఉంటారన్నమాట, చాలా రౌద్రంగా. మొత్తం దేవతలు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవితో సహా ఎవ్వరూ కూడా ఆయన యొక్క కోపాన్ని తగ్గించలేకపోతారన్నమాట. సో ఏమవుతుందంటే స్వామి అలా తిరుగుతూ 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 ఇక్కడ యొక్క కదిరి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కనుక మళ్ళీ దేవతలు, అదే విధంగా ప్రహ్లాదుడు అందరూ కూడా వచ్చి ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థనలు చేస్తారన్నమాట. ప్రార్థించిన తర్వాత స్వామి ఇక్కడ ఈ యొక్క కదిరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కోపం శాంతిస్తుంది అన్నమాట ఆయనకి. సో ఆ తర్వాత స్వామి మళ్ళీ శాంత రూపంతో ప్రహ్లాదుడు ప్రార్థనలు అన్ని కూడా చేస్తారు. ఆ ప్రార్థనల గురించి మనం రోజు కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాము. సో ఆ ప్రార్థనలు చేసిన తర్వాత అప్పుడు స్వామి ఇక్కడ శాంతించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క విగ్రహం ఏమిటంటే కనుక స్వయంభూ అన్నమాట. ఈ యొక్క విగ్రహానికి విశేషం ఏమిటి అని అంటే కనుక, ఈ యొక్క విగ్రహానికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క విగ్రహం లోపల నుంచి చెమట వస్తుందంట, స్వేదం వస్తుందంట అభిషేకం అయిన తర్వాత. మళ్ళీ దాన్ని కూడా సెపరేట్ గా మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క పూజారులు దాన్ని తుడుస్తారంట. సో సత్యాద్రి అనేటువంటి ఈ యొక్క కొండ అన్నమాట. ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాతే దేవతలందరూ కూడా ప్రార్థించారనమాట. ప్రార్థించిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఉంటుందంట, అది కదిరి దగ్గర ఒక గ్రామం ఉంటుంది అనమాట.
గొడ్డు వెలగల అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుందంట కదిరి దగ్గర. అక్కడే స్వామిని ప్రార్థించారు. ఆ తర్వాత స్వామి ఇక్కడ స్వయంభూ కింద వెలిసారనమాట. సో ఏమవుతుంది, దీనికి చాలా విశేషత ఉందన్నమాట. యాక్చువల్ గా ఈ యొక్క కదిరి క్షేత్రానికి అన్నమాట చాలా విశేషత ఉంటుంది. ఏమవుతుందంటే యొక్క కదిరి దగ్గరే ఒక భృగు కుండ అని ఒకటి ఉంటుంది అనమాట. టెంపుల్ లోపలే ఉంటుంది, టెంపుల్ కాంప్లెక్స్ లోపలే ఉంటుంది. ఆ యొక్క భృగు కుండాలో ఏమవుతుందంటే కనుక స్వామి భృగు మహర్షికి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు నీకు దొరుకుతాయి వెళ్ళు అని చెప్తే కనుక ఆయన అక్కడికి ఆ కుండంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా దొరికినాయి అంట. జనరల్ గా మనకి మన టెంపుల్స్ లో అయితే, వేరే టెంపుల్స్ లో అయితే ఏం చేస్తారు, ఉత్సవ విగ్రహాలని రెడీ చేస్తారు అన్నమాట. కానీ ఇక్కడ ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు ఏమైంది, అవి దొరికినాయి అంట భృగు మహర్షికి. దొరికిన తర్వాత ఎందుకు అంటే భృగు మహర్షి అర్చించుకోవడానికి స్వామి స్వయంగా ఆ యొక్క ఉత్సవ విగ్రహాలని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రోజు కూడా అవే ఉత్సవ విగ్రహాలని ఈ రోజు కూడా పూజిస్తూ ఉంటారన్నమాట. ఆ ఉత్సవ విగ్రహాలు దొరికిన తర్వాత వాటిని ఏం చేశారంటే గనక మొట్టమొదటిసారి దొరికిన తర్వాత వెంటనే మొదటి పూజాధికాలన్నీ కూడా వసంత ఋతువులో చేశారనమాట. అందుకని ఆయన్ని చాలా ప్రేమగా ఏమని పిలుచుకుంటారంటే గనక వసంత వల్లభులు, వసంత వల్లభ అని చెప్పి ఆయన్ని చాలా ప్రేమగా పిలుచుకుంటారనమాట. సో ఇంకా ఈ యొక్క టెంపుల్ గురించి చెప్పాలి అని అంటే కనుక చాలా మంది రాజులు అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేశారనమాట. స్వామి ఏంటంటే కనుక మళ్ళీ లుప్తం అయిపోయారు. ఎప్పుడు కలియుగం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ లుప్తం అయిపోయారు ఆయన. లుప్తం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే కనుక ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి, విజయనగర సామ్రాజ్యం అంటే కనుక మనకి శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తారనమాట. శ్రీకృష్ణదేవరాయలు ముందు ఆయన యొక్క వంశంలో ఉన్నటువంటి బుక్కరాయలు అనేటువంటి ఒక రాజుగారు అనమాట. ఆయన 1353వ సంవత్సరం, మనం 2024లో ఉన్న ఆయన 1353లో ఏం చేశారంటే కనుక ఆయనకి కల్లోకి వచ్చారనమాట నరసింహస్వామి. వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, స్వయంభూ కింద ఉన్నాను, నన్ను బయటకి తీసి పూజించు అని చెప్పిన తర్వాత ఆయన వాళ్ళ భటులు అదే విధంగా వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఈ క్షేత్రానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వామిని ఒక చందనపు వృక్షం కింద ఉన్నారనమాట స్వామి. సో చందనం వృక్షాన్ని ఏమంటారు, ఖాద్రి వృక్షం అని కూడా అంటారు అన్నమాట. సో కాబట్టి ఆ ఖాద్రి కాస్త ఏమైంది, వాడుక భాషలోకి వచ్చేసరికి కదిరి అయిపోయింది అనమాట. ఆ యొక్క చందన వృక్షం కింద స్వామి దొరికారనమాట. ఎవరికి, ఈయన బుక్కరాయలు 1 అనమాట. సో ఆ తర్వాత ఆయన ఏం చేశారు, వెంటనే ఇక్కడ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపించి అక్కడే ఉన్నటువంటి ఆలయాన్ని కొంతవరకు కూడా ఆయన కట్టించారు 1353లో అన్నమాట. తర్వాత మళ్ళీ ఆయన కుమారుడు అయినటువంటి హరిహర రాయలు అన్నమాట. ఆయన కూడా ఏం చేశారు, ఇంకా టెంపుల్ కు ఉన్నటువంటి ఆ ప్రాకారం కట్టించడము, అక్కడ భృగు కుండం ఉంది కదండి, ఆ భృగు కుండాన్ని డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా చేశారు 1356 నుంచి 1418 దాకా అన్నమాట. మళ్ళీ ఆ తర్వాత కొంతవరకు కూడా ఆ యొక్క టెంపుల్ అలాగే ఉంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయల టైంలో అన్నమాట ఆయన కూడా యొక్క ఆలయాన్ని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఆయన వచ్చారనమాట. 1509 నుంచి 1529 వరకు అన్నమాట శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చారు. వచ్చి కొన్ని రకాలైనటువంటి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా ఆయన కూడా చేశారనమాట అవన్నీ కూడా. సో ఈ విధంగా అంచెలంచెలుగా ఈ యొక్క ఆలయం అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల తర్వాత మళ్ళీ ఒక ఔరంగజేబు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క టెంపుల్ ఉన్నటువంటి ఏరియా మళ్ళీ శివాజీ మహారాజ్ కంట్రోల్లోకి వచ్చిందన్నమాట. అప్పుడు మళ్ళీ శివాజీ మహారాజ్ కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ మళ్ళీ అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా ఆయన కట్టించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అందరూ కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా చాలా మనకి తెలుగులో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదైనా సరే మన టెంపుల్స్కి వెళ్తే కనుక చూస్తే అక్కడ అన్ని కొన్ని శాసనాలు అవన్నీ ఉంటాయి, ఎవరెవరు ఏమేమి చేయించారు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టెంపుల్లో చాలా మట్టుకు శాసనాలు తెలుగులోనే ఉంటాయి అన్నమాట. సో వాటిలో కొంతమంది భక్తులు ఎవరైతే కనుక స్వామికి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆభరణాలు ఎవరైతే కనుక సమర్పించారు, సో అదే విధంగా ఇక రాజగోపురాలను కూడా విజయనగర సామ్రాజ్యం టైంలో అన్నమాట. సో తూర్పున ఉన్నటువంటి రాజగోపురము, అదే విధంగా పశ్చిమము దక్షిణం, పశ్చిమ దక్షిణం వైపు ఉన్నటువంటిది, ఉత్తరం వైపు ఉన్నటువంటి రాజగోపురాలు ఇవన్నీ కూడా చిన్నమ్మ అదే విధంగా కోకంటి పోలిగర్ అనేటువంటి వాళ్ళు
వీటిని అన్నిటిని కూడా కట్టించడం జరిగింది అనమాట. సో ఇక్కడే ఈ యొక్క మద్దిలేరు అనేటువంటి ఒక చిన్న రివర్ కూడా ఇక్కడ ప్రవహిస్తుంది అనమాట. సో మొత్తం 8 పుష్కరిణిలు తీర్థాలు ఇక్కడ ఉంటాయన్నమాట. శ్వేత పుష్కరిణి అని ఉంటుంది, భృగు తీర్థం ఉంటుంది, శేష తీర్థము, కుంతి తీర్థము, లక్ష్మణ తీర్థము, గంగా తీర్థము, గరుడ తీర్థము, భవనాసి తీర్థం అనేటువంటి 8 తీర్థాలు ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత భక్తులందరూ కూడా వచ్చారు. ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తి మేరకు కూడా కొంచెం ఈ యొక్క ఆలయాన్ని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత కదిరి గురించి, స్వామి గురించి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈయన చాలా శక్తిమంతుడు అనమాట లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ. సో తర్వాత కదిరి అంటే కనుక గుర్తు వచ్చేది ఏం గుర్తొస్తుంది? రథయాత్ర గుర్తుకొస్తుంది అనమాట. రథయాత్ర. సో ఇక్కడ ఉన్నటువంటి రథం ఏమిటి అంటే కనుక దేశంలోనే 3వ అతిపెద్ద రథం అన్నమాట. ఎంత పెద్ద రథము అని అంటే కనుక ఆ రథానికి కట్టేటువంటి తాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ గా మేము కదిరి వెళ్ళినప్పుడు కూడా చూసాం అన్నమాట. సో చాలా పెద్దగా ఉంటాయి ఈ యొక్క తాళ్లే అన్నమాట. ఎందుకంటే అంత పెద్ద రథాన్ని లాగాలి అని అంటే కనుక అంత పెద్ద తాడు ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ తాడు మనకు కనబడుతోంది ఫోటోలో. చూడండి ఎంతమంది పట్టుకుంటున్నారు ఈ యొక్క తాడుని. సో ఇంచుమించు ఒక మనిషి అంత సైజు ఉంటుంది అన్నమాట. మనిషి యొక్క సైడ్ చుట్టుకొలత, మనిషికి ఎంతైతే చుట్టుకొలత ఉంటుందో అంత ఉంది అనమాట రథం యొక్క ఆ యొక్క రథం తాడు యొక్క డయామీటర్ అన్నమాట. సో ఈ యొక్క రథం కూడా మొత్తం దేశంలోనే అతి పెద్ద రథము, చాలా హెవీ అన్నమాట. చాలా హెవీగా ఉంటుంది. ఈ యొక్క రథాన్ని కూడా చాలా ఇంట్రికేట్ కార్వింగ్స్ అన్నమాట. ఆ రథం మీద ఉండేటువంటి శిల్పాలు అవన్నీ కూడా చాలా చిన్నగా చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది అనమాట. రథయాత్ర అన్నమాట. చూడండి యొక్క రథము లాంగ్ షాట్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో యొక్క రథము, చాలా హెవీగా కూడా ఉంటుంది అన్నమాట. సో కదిరి తేరు ఉత్సవము అని అంటారు అనమాట. చాలా మంది జనం వస్తారు కదిరి. ఎలా అయితే జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుందో కదిరిలో కూడా లక్ష్మీ నరసింహ స్వామికి రథయాత్ర చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో ఇది టెంపుల్ యొక్క ఫోటో అన్నమాట. సో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం యొక్క టెంపుల్ ఫోటో అన్నమాట ఇది. సో ఇమేజ్ ఇది చూడండి. ఇక్కడైతే కనుక క్లియర్ గా కనబడుతుంది. చూడండి స్వామి యొక్క ఒళ్ళో హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు కనబడుతూ ఉన్నాడు. స్వామి ఏం చేస్తున్నారు? హిరణ్యకశిపుడి యొక్క కడుపుని చీలుస్తూ ఉన్నారు అనమాట. ఆయన ఆ ఫోజ్ లో ఉన్నారు. మొత్తం అష్టభుజాలు కూడా కనబడుతున్నాయి చూడండి. మొత్తం ఒకవైపు 3 చేతులు, రెండో వైపు 3 చేతులు, 2 చేతులతోటి స్వామి ఏం చేస్తున్నారు? ఒకవైపు 2 చేతులు కనబడుతూ ఉన్నాయి. 2 చేతులతోటి స్వామి ఏం చేశారు? హిరణ్యకశిపుడు కాళ్ళు తల పట్టుకున్నారు 2 చేతులతోటి. 2 చేతులతోటి ఆయన యొక్క పేగులైన చీలుస్తూ ఉన్నారన్నమాట. సో లక్ష్మీ నరసింహ స్వామి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామికి జై. సో ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఉంటారు. అమ్మవారి యొక్క దర్శనం అన్నమాట. సో ఇది అమ్మవారి యొక్క దర్శనము. ఇది లక్ష్మీ నరసింహ స్వామి యొక్క క్షేత్రం అన్నమాట. అనంతపురంలో, బెంగళూరుకి చాలా దగ్గర. సో బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు, అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము, చాలా శక్తివంతుడు నరసింహస్వామి. సో మన నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం అడగాలి మనము? నాకు అవి కావాలి, ఇది కావాలి, నాకు జాబ్ కావాలి, డబ్బులు కావాలి, భార్య కావాలి, ఇవి కాదు మనం అడగాల్సింది. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సింది, మా యొక్క భక్తి జీవితంలో ఎన్నో అవరోధాలు ఉన్నాయి. మేము కూడా మా యొక్క హృదయంలో ఎంతో మంది రాక్షసులందరూ కూడా ఉన్నారు. అరిషడ్ వర్గాదులు, ఎన్ని అనర్థాలు ఉన్నాయో కూడా మాకు తెలీదు. అవేంటంటే కనుక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ అవి బయటపడవు. మామూలుగా ఉన్నప్పుడు అయితే కనుక అంతా బాగానే ఉందని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఆ సర్పాలు, రాక్షసులు అందరూ కూడా బయటకు వస్తారనమాట. సో మా హృదయాల్లో ఎంతమంది ఉన్నారో అలాంటి రాక్షసులు అందరూ కూడా తెలీదు. ఎలా అయితే కనుక హిరణ్యకశిపుణ్ణి ఎలా అయితే కనుక మీరు సంహరించారో, మా హృదయంలో ఉన్నటువంటి అనర్థాలు, భక్తికి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నాశనం చేసి మాకు మీ యొక్క పాద పద్మాల దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అని చెప్పి లక్ష్మీ నరసింహ స్వామికి, అదే విధంగా లక్ష్మీ మాతకి కూడా మనము ప్రార్థించుకోవాలన్నమాట. ఆ విధంగా మన యొక్క 3 ఉండాలి. హరే కృష్ణ. సో ఇదండి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం గురించి. స్వామికి అమ్మవారికి మధ్యలో ఉన్నది ఎవరు ప్రభుజీ? ప్రహ్లాద్ మహారాజ్. హరే కృష్ణ.
చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ దగ్గరలో 8 సరస్సులు చిన్న చిన్నవి ఉంటాయా ప్రభుజీ? అవునండి, మొత్తం 8 ఉంటాయంట, మొత్తం కుండాలు లాంటివి. ఇది ఇప్పుడు దగ్గర ఆంధ్రాలోకి దగ్గరలో వస్తుందమ్మా ప్రభుజీ, లేకపోతే బెంగళూరు కర్ణాటక? అవునండి, ఆంధ్రాలోనే వస్తుంది. ఆంధ్ర ఇదంతా రాయలసీమ అనంతపురం జిల్లా వస్తుంది. రాయలసీమ కిందకి వస్తుంది. అనంతపురం జిల్లా ప్రభుజీ. అనంతపురం హరే జిల్లా కృష్ణ ఇది. ప్రభుజీ, అహోబిలంకి కదిరి దగ్గర ఇది వృక్షం బాగా. అంటే ఏంటి ప్రభుజీ? అంటే ఏ చెట్టు? అహోబిలంకి చాలా దగ్గర. కదిరి వృక్షము అంటే అసలు ఏం చెట్టు ప్రభుజీ? కాద్రి వృక్షము అని అంటే గనక, కాద్రి అని అంటే గనక ఏమంటారంటే గనక, కా అంటే గనక ఒక ఆ ఆ, కొండ అన్నమాట. అదేంటంటే గనక విష్ణు యొక్క పాదాలని అది రిప్రజెంట్ చేస్తుందంట. ద్రి అంటే గనక వృక్షము. సో అందుకని చెప్పి కాద్రి వృక్షము అని అంటారు. కొంతమంది చందన వృక్షం అని కూడా అంటారు మాతాజీ. కాద్రి వృక్షానికి పేరు చందన వృక్షం అని కూడా అంటారు. హరే కృష్ణ. కా అంటే కొండ అన్నారు, ది అంటే ఏంటి ప్రభుజీ? ద్రి అంటే కనుక అది దాని గురించి వృక్షం అని అన్నారు మాతాజీ. ఒకటి నేను చూడాలి మాతాజీ. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. కదిరి హరే లక్ష్మీ కృష్ణ నరసింహ ప్రభుజీ. స్వామికి, జై ప్రహ్లాద్ మహారాజ్ కి, లక్ష్మీ మాతకి, జై శైల ప్రభుపాదికి. జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రణామాలు.